A student from VIT University. As a student, I am only concerned about the jobs. Like, even though if we get the opportunities, we are not sure that the job is going to permanent for us. And moreover, if we're going to apply for the government jobs, it will be more on the BCs. They are the only persons who are getting the more opportunities. It is not dependent on our talent. It is like we have the BC certificate or anything. So, we all know that Sir Chandrababu Naidu garu is the only person who developed the Hyderabad. అంతా డెవలప్ చేసి మనం వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి మనం మళ్ళీ జాబ్ వెతుక్కోవడానికి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్తున్నాము. I don't want to leave my native place and go to any other place. The only thing is I would be very happy. Not only me, all the students would be very happy if there are more IT opportunities in the Andhra Pradesh. Yes. If you look at it, in the 5 years of Telugu Desam government, each district was given a focus area. So Anantapur was automotive manufacturing. In fact, now everyone is fighting over Tesla. Tesla తీసుకురావాలని ఆనాడు ఎలాన్ మస్క్ ని కలిసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఫాలో అప్ గా నేను వెళ్ళాను. అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా we used to follow up with their team. I had 2 meetings with their CFO. And వాళ్ళు అనేవారు ఇంకా ఇండియా ప్లాన్స్ మేము ఫైనలైజ్ చేయలేదు. యాజ్ అండ్ వెన్ వి ఫైనలైజ్ we will definitely consider Andhra Pradesh. But today our IT minister is busy thinking about which came first, the chicken or the egg. సో ఎప్పుడో కంపెనీలు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు. కనీసం ఆమ్లెట్ వేస్తాం వచ్చారాదో నాకు తెలియదు ఈ మంత్రికి. సో వీ హ్యావ్ సచ్ ఇన్కాంపిటెంట్ ఇన్కేపబుల్ యూస్లెస్ పీపుల్ యాజ్ అవర్ మినిస్టర్స్ అండ్ దట్ ఈస్ ద సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అందుకే ఎవడు రాట్లా. ఈరోజు టెస్లా పెట్టుబడి పెడుతుందంటే ఇతర రాష్ట్రాల్లో కనీసం మాడుతున్నారు, వాళ్ళని చేజ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు మన మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక చీమ కొట్టినట్లేదు, పట్టించుకోవట్లేదు. అమ్మా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం అన్నాడు. సో ఉభయ గోదావరి జిల్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఫిషరీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం, డిఫెన్స్ కూడా అక్కడ తీసుకొచ్చాం. అట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చి 13 జిల్లాలు అభివృద్ధి చేయాలి లక్ష్యం తెలియదు. ఒక్క కియా మోటార్స్ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయినది. సో మా లక్ష్యం అది తప్పనిసరిగా వీ హావ్ టు క్రియేట్ జాబ్స్. అన్న అడిగారు ఇప్పుడే సంక్షేమమేగా అభివృద్ధి ఎక్కడ అని. మంది అభివృద్ధి సంక్షేమం కూడిన మేనిఫెస్టో. మొదటి హామీ 20 లక్షలు వచ్చారు. దానికి మళ్ళీ పెట్టుబడులు తీసుకురావాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, పెద్ద ఎత్తున ముందుకు ప్రోత్సహించాలి. బాబు గారు కానీ ముఖ్యమంత్రి ఉంటుంటే ఇప్పటికీ టెస్లా ఆంధ్రప్రదేశ్ 100%. అలాంటి రిలేషన్షిప్ బాబు గారు ఆయన తెలుసు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలని ఆనాడే నిర్ణయించారు. వీఆర్ కమిటెడ్ టు డెఫినెట్లీ. So the people came from other states and spent thousands of crores. So we are expecting some good roads, sir. That's it. Remaining rest, the universities will take care. They have own funds, thousands of crores. They are ready to invest. So 3 campuses start చేస్తారు, sir. Amity yet to come. So those campuses comes. It's even Hyderabad has 3 to 4 universities. These 4 universities and KL and 5 universities we have in Vijayawada. So all bill development means we no need to go anywhere, sir. We can read here, we can study here, we can do the employment here itself. We no need to go anywhere. And in fact, in the larger Amravati ecosystem, education is only one part. Yes, sir. అది మళ్ళీ మినీ సిటీస్ గా మనం రూపొందించాం. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క రావాలి, ఎడ్యుకేషన్ ఆల్రెడీ కొంత మేరకు వచ్చింది, దెన్ కంపెనీస్ ఒక పక్క రావాలి. సో దిస్ లాట్ ఆఫ్ వర్క్ స్టిల్ దట్ నీడ్స్ టు బి కంప్లీటెడ్. సి మీరు లుక్ ఎట్ హైదరాబాద్. బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020 అన్నారు. చాలా మంది ఎగతాళి చేశారు. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరం అంటే అందరూ అన్నారు 5,000 ఎకరాలు ఎందుకండి, ఆ ప్రపంచంలో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కూడా 5,000 ఎకరాలు లేదు, పోయారు అన్నెసరీ టేకింగ్ ల్యాండ్ అన్నారు. కానీ లుక్ ఎట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే. వాళ్ళు phase 2 ఎక్స్పాన్షన్ కాదు, ప్యారలల్ రన్వే చేసి దీనికి ప్యారల్ గా ఇంకొక టర్మినల్ కట్టుకునేదానికి కూడా భూమి ఉంది వాళ్ళకి. సో హైదరాబాద్ గ్రోత్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లుక్ ఎట్ ఔటర్ రింగ్ రోడ్, లుక్ ఎట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో విజన్ ఉండాలి నాయకుడికి. విజన్ లేక ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం అందరం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ అంటే కేవలం ఈ రోజు అవసరాలు కాదు, రేపు వచ్చే 100 సంవత్సరాల అవసరాలు మనం గుర్తుపెట్టుకుని కట్టాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం చేయట్లేదు. Definitely we will
start all the works that were stopped in 2019 with regards to Amravati. యుద్ధ ప్రాతిపదికంగా ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా 43% ఫిట్మెంట్ ఇచ్చింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు 2 డిఎస్సీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు గుర్తొస్తుందంటే కష్టకాలాల్లో గుర్తొస్తుంది. నేను బాబు గారు చెప్పా, అనుభవించే మీకు అదృష్టం లేదు స్వామి అని. ఎప్పుడు కష్టకాలాల్లోనే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు 2019 వరకు బాబు గారు అన్ని సెట్ చేశారు. జీతాలు కూడా సకాలంగా చెల్లించారు. టీఏ, డిఏ, ఐఆర్, మెడికల్ రీఎంబర్స్మెంట్, ఎవ్రీథింగ్ వాజ్ స్ట్రీమ్ లైన్. కానీ అందరూ ఏం చేశారు? ఒక్క అవకాశం మోసపడిపోయి వెళ్ళిపోయారు. ఇప్పుడు కష్టకాలాలు వచ్చినాయి, అందరు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పాప నిజంగానే బాబు గారికి అధికారం అనుభవించే అదృష్టం లేదండి. నిరంతరం కష్టపడే జీవి. అమ్మ డెఫినెట్లీ ఇల్ టేక్ 1 year. నేను ఓవర్ నైట్ అవుతుంది అన్నట్లు. ఇల్ టేక్ 1 year టు స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. బికాస్ మీరు చూస్తున్నారు సిఎఫ్ఎంఎస్ మనం తీసుకొచ్చాం టు స్ట్రీమ్ లైన్ ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్బర్స్మెంట్. వీళ్ళు అవుట్ ఆఫ్ టర్న్ పేమెంట్లు చేసుకుంటున్నారు. వాళ్ళ మనుషులకి అడ్డగోలుగా ఇస్తున్నారు. చేయని పనులు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు. వీ హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాలి. డెఫినెట్గా ఫస్ట్ నాడు జీతాలు చెల్లించాలి. ఇన్ఫాక్ట్ మన ప్రభుత్వం ఉన్నప్పుడమ్మా ఫస్ట్ సెకండ్ కానీ పండగలు వస్తే 31st 30th జీతాలు చెల్లించాం. బాబు గారు చాలా చెప్పారు. ఎందుకంటే అందరికీ ఈఎంఐలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ప్రైవేట్ కంపెనీలు కూడా పనిచేస్తున్నారు. మనకి ఈఎంఐలు ఉంటాయి, అపార్ట్మెంట్ ఈఎంఐలు ఉంటాయి, ఇతర ఈఎంఐలు కట్టుకోవాలి. సో 15వ తారీఖు జీతాలు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది? సివిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఇప్పుడు అసలు అన్ని టెక్నాలజీతో అనుసంధానం చేశారు. ఒక్క పేమెంట్ ఒక్కరోజు లేట్ అయిపోయినా సివిల్ స్కోర్ పడిపోతుంది. మళ్ళీ లోన్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్స్ ఇవ్వరు సరిగా మనకి లోన్స్. రాజకీయ నాయకులకి ఇవ్వరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదు సరిగ్గా. సో సివిల్ స్కోర్ వల్ల మళ్ళీ ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో డెఫినెట్లీ వీ విల్ స్ట్రీమ్ లైన్ ఫస్ట్. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ బకాయిలన్నీ ఇట్ టేక్ అబౌట్ ఇయర్. డెఫినెట్లీ అది స్ట్రీమ్ లైన్ చేసి చెల్లిస్తాం. థ్యాంక్ యూ.